చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గన్స్ పట్టుకొని మంచి లుక్స్తో వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? నేను కూడా థియేటర్లో ఎంజాయ్ చేద్దామని చూస్తున్నాను. గన్ ఎలా ఉంటుందని. అది 6 అడుగుల బుల్లెట్ కదా, పైన తెలిసిన రాకెట్ కదా. ఆ రాకెట్ లో ఒకసారి నేను కూడా ఎంజాయ్ చేద్దాం, ఆ బుల్లెట్ తో నేను కూడా ఒకసారి ఆడుకుందామని చూస్తున్నాను. అంటే ఫ్యాన్ బై సుజిత్ కదా, అంటే పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో ఒక ఫ్యాన్ గా తనకు తెలుసు కదా, ఎలా చూపించబోతున్నారు అనుకుంటున్నారు? బాగా చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారు. మళ్ళీ దిగుతుంది, ఒక 6 అడుగుల బుల్లెట్ దిగుతుంది ఇంకా. అంటే హరిహర వీరమలతోటి ఏదైతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉన్నారో దీంతో ఒక రివెంజ్ డిసప్పాయింట్ అవ్వాలా. సినిమా చూడటం చేత కాలేదు, సినిమాని ఎంజాయ్ చేయడం చేత కాలేదు. అంటే ఏ విధంగా డిసప్పాయింట్ అంటే అది ఒక హిస్టారికల్ మూవీ. అది ఒక రాజులది. ఆ హరిహర వీరమల్లో అనే అతను చేసిన త్యాగాన్ని పవన్ కళ్యాణ్ గారు సినిమా రూపంలో చూపించారు. అది ఎంజాయ్ చేయడం చేత కాలేదు. అంతేగాని ఇప్పుడు ఈ ఓజీ అనే దానిలో కూడా దీన్ని కూడా చూపిస్తున్నారు. ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ సినిమా టికెట్ కొనుక్కున్నావా, పాప్కార్న్ కొనుక్కున్నావా, వాటర్ బాటిల్ తాగావా కాదు. సినిమా హాల్లో పెద్ద పెద్ద థియేటర్స్ చూసి ఎంజాయ్ చేయడానికి కాదు వెళ్ళేది. సినిమా థియేటర్ లో సీట్లో కూర్చొని సినిమా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్.